వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. శ్రీ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి లష్కర్ బోనాల జాతర అంగరంగ వైభవంగా జరిగింది. వచ్చిన భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా అన్ని సౌకర్యాలతో పోలీస్ బందోబస్తులతో సాఫీగా బోనాల జాతర ఘనంగా జరుగుతుంది. శివశక్తుల ఆటలతో బోనాల సద్దడితో కలకలలాడుతోంది. ముందుగా అందరికీ ఆషాఢ మాసం శుభాకాంక్షలు అండి. అలాగే మనం ఏటేటా చూసుకున్నట్టయితే అమ్మవారు రంగరంగ వైభవంగా చేపించుకుంటుంది బోనాల పండుగ. అలాగే ఈసారి కూడా చాలా భారీ ఎత్తున అమ్మవారు బోనాల పండుగ చేసుకుంది. గతంలో చూసుకున్నట్టయితే జోగినీలకు కానీ శివశక్తులకు కానీ ఇంత ఫెసిలిటీ లేదు. అలాగే ఈసారి ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ మన శైలజ రామయ్య గారు కానీ అలాగే డిఎస్పీ రష్మి పరిమాల్ గారు కానీ అలాగే మా కోసం స్పెషల్గా నోడల్ ఆఫీసర్ని అన్నపూర్ణమ్మ గారిని మాకు అపాయింట్ చేశారు. కానీ ఆ మేడం గారు దగ్గరుండి మాకు ఎలాగైతే మాట ఇచ్చారో అలాగే మాకు ఇక్కడ నుంచి కమాన్ దగ్గర నుంచి ఎలాగైతే బాజా పెడతా అని చెప్పి మాట ఇచ్చారు అలాగే ఆ బాజతోని మా బోనాలు అమ్మవారికి సంతోషంగా మేము సమర్పించినాము. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇలాగే ఈ విధంగానే ఇంకా ప్రతి సంవత్సరం ఇంకా కొనసాగాలని ఇలాగే అన్నపూర్ణమ్మ గారి మా సహకారం మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవులో మంగళమ్మకి ఇవాళ మా అదృష్టం మహంకాళి అమ్మవారి జాతరకి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు వచ్చారు. ఆయన సమయం ఇక్కడ ఇచ్చి దర్శనం చేసుకుని పూజలు చేసి అలాగే పట్టు వస్త్రాలు ఇచ్చి ఆశీర్వాదం తీసుకుని వెళ్ళారు. అలాగే తెలంగాణ ప్రజానికి అందరికీ హైదరాబాద్ ప్రజానికి అందరికీ ఎప్పుడు వారు సంతోషంగా ఉండాలి, హెల్తీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలని కోరుతూ మీ అందరికీ ఒక్కసారి మళ్ళీ బోనాల శుభాకాంక్షలు. ఏర్పాటు చేసినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మనందరికీ తెలిసిందే ఈరోజు ముఖ్యంగా అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండుగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా మా తెలంగాణలో ముఖ్యంగా అమ్మవారికి కోరుకున్నది ఏంటంటే బీసీ రిజర్వేషన్లు 42% అమలుకు ఈరోజు ఆర్డినెన్స్ ఇచ్చింది. అది అప్రూవల్ జరగాలి. బీసీలకు అన్ని వైపులా న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గత సంవత్సరానికి పోల్చి చూస్తే ఈసారి కొంత హడావిడి ఎక్కువ కనబడుతుంది. బోనాలు ఎత్తుకొని వస్తున్నటువంటి వారికి కొంత ఆలస్యం అవుతుందని చెప్పి వారు బాధపడుతున్నట్టు తెలిసింది. పోలీసు యంత్రాంగంతో అందరూ కూడా సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరికి వారు పెత్తనం చేసేటువంటి ప్రయత్నం చేస్తే మంచిది కాదు. పెత్తనాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తే మంచిది కాదు. పోలీసు వ్యవస్థతో పూర్తిగా సహకరిస్తే బాగుంటుంది. పోలీసు వారు అన్నీ ప్రశాంతంగా జరిగేటట్టుగా ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా శాంతియుతంగా ఎలాంటి సంఘటన లేకుండా జరగాలని చెప్పి ఏర్పాటు చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మంచి ఆశీర్వదించి ఈసారి మనం సుభిక్షంగా సస్యశామనంగా మన ప్రాంతం ఉండాలని చెప్పేసి ఆ తల్లిని కోరుతా ఉన్నాను. జాతీయ బీసీ దళ అధ్యక్షుడిని దుండ్ర కుమారస్వామిని ఈరోజు ఉజ్జయిని మహంకాళి టెంపుల్లో అంగరంగ వైభవంగా బోనాలు మొదలైనవి మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం అనగానే రెండు పండుగలు ముఖ్యంగా గుర్తుకొస్తాయి. ఒకటి బోనాలు, రెండవది బతుకమ్మ. ఆషాఢ మాసం వచ్చిందంటే ముఖ్యంగా ఈరోజు మనందరికీ తెలిసిన విషయమే బోనాలు మొదలవుతున్నాయి అనేది ఒక సూచిక, ఓ ఆరంభం. అలాంటి సందర్భంలో ఈరోజు అమ్మవారికి అలంకార చేసి అలాగే నైవేద్యాన్ని పెట్టడానికి కోసం బోనాల రూపంలో తెలంగాణ రాష్ట్రంలో మహిళలు సాంప్రదాయ దుస్తులతో అమ్మవారికి ఈరోజు బోనాలు సమర్పిస్తామన్న విషయం మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈరోజు బోనాలు అనగానే మన సాంప్రదాయాలు, సంస్కృతులు, పద్ధతులు, ఆచారాలు వైభవంగా ఈరోజు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది. ఈ బోనాల పండుగ దేశమంతా చూస్తూ ఉంది. ఈరోజు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు అంగరంగ వైభవంగా ఈ బోనాలను ఏర్పాటు చేసినందుకు నా ప్రత్యేక ధన్యవాదాలు. అంతేకాకుండా ఈ సందర్భంగా 2-3 రోజుల కిందటనే బీసీలకు 42% రిజర్వేషన్లు పెంపులో దిశగా ఆర్డినెన్స్ను తయారు చేసి గవర్నర్కు పంపించే ప్రక్రియ మొదలైన విషయము క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. దీనికి ధన్యవాదాలు తెలుస్తున్నాను. ఈ సందర్భంగా అమ్మవారికి బడుగు బలహీన వర్గాల పండుగగా బోనాలు సందర్భంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక జీవోను తీసి బీసీలకు న్యాయం చేయ దిశగా ప్రయాణం చేయాలని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఏర్పాట్లు చాలా బాగున్నాయి. అట్లేం లేదు, ఒకేసారి ఎక్కడ జరగలేదు, అసలు జరగలేదు. మంచిగా ఉంది. చూడండి, మీరు ఎక్కడన్నా కనిపిస్తుంది
ఏం లేదు. ఇబ్బంది అంటే బోనాలు ఎక్కువ వచ్చాయి సార్. బోనం చేసే వాళ్ళు చాలా ఎక్కువ మంది మహిళలు వచ్చారు. కొంచెం టైం పడుతుంది తప్ప ఎక్కడ ఇబ్బంది లేదు. విఐపి దర్శనము పాసులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆ దర్శనానికి వస్తున్నారు కదా. అట్లా ఏం లేదు. కొద్దిసేపు ఒక 5 నిమిషాలు ఆపుతున్నారు. ఎక్కువసేపు కూడా ఆపట్లేదు. విఐపి లైన్ వచ్చేసి గర్భగుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళ క్యూ లైన్ కొనసాగుతుంది. ఎక్కడ కూడా ఆపట్లేదు. స్పెషల్ గా ఉంది కదా లైన్. ఇగో మీరు చూస్తున్నారు కదా, బోనాలు అందరికీ స్పెషల్ గా లైన్ ఏర్పాటు చేస్తారు. లేదు, పబ్లిక్ ఇక్కడ ఉంది, మీరు చూస్తున్నారు. మనకు గుడి పక్కన పబ్లిక్ జనరల్ లైన్, అటు సైడ్ వచ్చేసి మనకు బోనాల లైన్. దానికి దీనికి అసలు ఎలాంటి అక్కడ బోనాలు వాళ్ళు చక్కగా వస్తున్నారు, ఇక్కడ క్యూ లైన్ చక్కగా వస్తుంది. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఒమేగా ఇండియా టీవీ తెలుగు.